కేరళ నన్స్ని ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు విడుదల చేశారు బెయిల్ మీద. ఈ బెయిల్ ఇవ్వడంలో రాజీవ్ చంద్రశేఖర్ గారు, మరొక అనూప్ అనేటువంటి అనూప్ యాంటనీ ఆయన కూడా చాలా కీ రోల్ ప్లే చేశారని చెప్పి. సో ఈ పర్టికులర్ ఇష్యూలో బీజేపీ ఎలా హ్యాండిల్ చేసిందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ క్లాష్ వస్తుంది బేసిక్గా. ఈ ఛత్తీస్గఢ్ బీజేపీ అండ్ కేరళ నుంచి వచ్చిన రాజీవ్ చంద్రశేఖర్ కానీ అనూప్ కానీ వీళ్ళ ప్రాబ్లం వచ్చింది అక్కడ. ఎందుకంటే ఈ కేసులో చాలా మటుకు లూజ్ ఎండ్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ ప్రామినెంట్గా ఏంటంటే జార్ఖండ్ గవర్నమెంట్కి జార్ఖండ్ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు కాదు, ఒక 6 నెలల ముందు మనం డిబేట్ కూడా చేశాం నేషనల్ రౌండప్లో సాయి గారితో. ఏంటంటే ట్రైబల్స్ని కన్వర్ట్ చేస్తున్నారు, అక్కడ ముస్లిమ్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. సో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకురాబోతుంది దట్ ఇఫ్ యూ కన్వర్ట్ మీ రిజర్వేషన్ స్టేటస్ పోతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేశారంటే కన్వర్ట్ అయిన వాళ్ళందరూ రిటర్న్ హిందూ ఫేత్కి వచ్చేస్తారు. చూసుకోండి, ఇప్పుడు జాబ్ అవుతుంది. సో క్వశ్చన్ వాజ్, ఈ నన్స్ ఈ ముగ్గురు ఈ పిల్లల్ని తీసుకొని రైల్వే స్టేషన్లో కనిపించారు. అన్అకంపెనీడ్ మైనర్స్ అనుకున్నారు. వాళ్ళ మీద ఎవరో కంప్లైంట్ చేశారు, ఆర్పిఎఫ్ వాళ్ళు. వాళ్ళని తీసుకొని కేసు రిజిస్టర్ చేశారు. సరే, ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ కేరళ మీడియా దీంట్లో కంప్లీట్గా బీజేపీ వ్యతిరేకంగా చేసింది. ఎక్సెప్ట్ వన్ ఛానల్ మన అందరికి తెలుసు, జనం టీవీ చేస్తే రాజీవ్ చంద్రశేఖర్ సొంత ఛానల్ అయిన ఏషియానెట్ న్యూస్ కూడా బీజేపీ మీద విపరీతమైన ఆరోపణలు చేశారు. ఇఫ్ యూ గో టు మై ట్విట్టర్ హ్యాండిల్ @kochatel మీకు కనిపిస్తుంది దట్ రోజుకి నా న్యూస్ అనాలిసిస్ చేసి నేను పెడుతున్నాను. ఈ ఛానల్ వాళ్ళు చెప్పారు, ఏషియానెట్ ఇది చెప్పారు, ఏషియానెట్ ఇది చెప్పారని చెప్పి. ఏంటంటే బేసిక్లీ అక్కడ క్రిస్టియన్స్కి లాస్ట్ ఎలక్షన్ నుంచి బీజేపీ వైపు రావడం మొదలుపెట్టింది. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీ అనగానే ఒక ఎన్ బ్లాక్ కాదు రాజుగారు. మన దగ్గర తెలంగాణలో, ఆంధ్రాలో, తమిళనాడులో క్యాథలిక్ బాడీస్ చాలా మటుకు లీడ్ చేస్తుంది. సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఇక్కడ ఉంటుంది, క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ అని అన్నీ ఉంటుంది. క్యాథలిక్స్కి ప్రొటెస్టెంట్స్ ఉంటారు కొంతమంది. కానీ కేరళలో బికాజ్ క్రిస్టియానిటీ చాలా ముందు వచ్చింది, 16th century 17th century కేరళలో క్రిస్టియానిటీ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ క్రిస్టియానిటీ కేమ్ టు కేరళ బిఫోర్ ఇట్ వెంట్ టు యూరోప్ అంటారు. ఇప్పుడు యూరోపియన్స్ ఆర్ లేటర్ క్రిస్టియన్స్, కేరళ ఇట్స్ ఆర్ ఎర్లియర్ క్రిస్టియన్స్. ఎందుకంటే సెయింట్ థామస్ ద అపోస్టల్ ల్యాండెడ్ మా ఇంటి నుంచి 16 కిలోమీటర్ దూరం కొడంగల్లూరులో ల్యాండ్ అయ్యారు ఆ టైంలో. లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే బేసిక్లీ ఈ క్రిస్టియన్ గ్రూప్స్ అక్కడ స్ప్లిట్ అయి ఉన్నారు. లాటిన్ క్యాథలిక్స్ చెప్పండి మీకు ఇప్పుడు గుర్తుందా, ఫిషింగ్ కమ్యూనిటీ చాలా మటుకు. దాని తర్వాత మార్థోమా, చాలా రిచ్ ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ ఫ్యామిలీస్తో ఉన్నారు. మార్థోమా చర్చ్, సిరియన్ క్యాథలిక్, ఓకే, రోమన్ క్యాథలిక్, అక్కడున్న జాకోబైట్స్, ఇట్లాంటి చాలా గ్రూప్స్ ఉన్నాయి. అండ్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ రియలీ పవర్ఫుల్. దాంట్లో అన్నిటికంటే వీక్ అని చెప్పేది లాటిన్ క్రిస్టియన్స్. ఎందుకంటే వాళ్ళు ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వస్తారు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఫైనాన్షియల్ మసిల్ లేవు. కానీ అందరినీ చర్చ్ సపోర్ట్ చేస్తారు. మీరు మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి మీకు అర్థం కాదు. దానికోసం మోదీ గారు క్రిస్మస్ సెలబ్రేషన్ పెట్టుకుని వీళ్ళందరినీ పిలిచారు. ఒక్కొక్కరిని 16 మంది 18 మంది ఢిల్లీలో కలిసారు లాస్ట్ క్రిస్మస్ కన్నా ముందు. లాస్ట్ ఎలక్షన్ నుంచి బీజేపీ వైపు రావడం మొదలుపెట్టారు మీరు క్రిస్టియన్స్. దానికి ఒక రీజన్ ఉంది. ఒకటి లవ్ జిహాద్. వాళ్ళ బిషప్లే చెప్పారు, మా చాలామంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు, ఈ ముస్లిం యూత్స్ వాళ్ళని ఎంటైజ్ చేసి తీసుకెళ్ళిపోతున్నారని. ఇది కేరళ స్టోరీ లాగా అనిపిస్తుంది మీకు. పెద్ద గొడవ, చెప్పిన బిషప్ మీద కేసు, ఆయన మీద అరెస్ట్ చేయాలని డిమాండ్ ముస్లిం గ్రూప్స్, పెద్ద గొడవ జరిగింది. కానీ ఈ హిందూ గ్రూప్స్ లాగా కాదు, క్రిస్టియన్స్ మీద చేయబడితే వాళ్ళంతా వాళ్ళ పవర్ చూపిస్తారు. మన వాళ్ళు ఏం చేయరు, మన వాళ్ళు స్ప్లిట్ అయిపోతారు, అప్పుడే మీ పక్కన వెళ్ళిపోతాడు, వాడు ప్రాబ్లం కాదా వాడు చేస్తాడని చెప్పేసి. అట్లా కాదు, వాళ్ళు నిలబడి వాళ్ళ బిషప్ కోసం కొట్లాడారు వాళ్ళు. అది కాకుండా నార్కోటిక్ జిహాద్ గురించి మాట్లాడారు ఒక బిషప్, ఆయన మీద కేసు. నార్కోటిక్ జిహాద్ నడుస్తుంది కేరళలో. ఇదన్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు క్రిస్టియన్ గ్రూప్స్ తెలిసిపోయిందంటే మా థ్రెట్ ముస్లిమ్స్ నుంచి వస్తుంది, ముస్లిం కమ్యూనిటీ నుంచి వస్తుంది. ఎస్పెషలీ అక్కడున్న పిఎఫ్ఐ కానివ్వండి, ఎస్ఎన్డిఐ వాళ్ళ ఎస్డిపిఐ కానివ్వండి, ఇట్లాంటి గ్రూప్స్ ఉన్నారు ముస్లిం పొలిటికల్ పార్టీస్, వీళ్ళ వైపు నుంచి మాకు థ్రెట్ ఉందని తెలిసిపోయింది వాళ్ళకి చాలా క్లియర్గా రాజుగారు. సో దే స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ దాట్. అప్పుడు లాస్ట్ ఎలక్షన్లో మీరు చూస్తే సురేష్ గోపి మా కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు, త్రిశూర్ మా లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి. అక్కడ హిందువులు ఉన్నారు, కంఫర్టబుల్ ఉన్నారు, కానీ మెజారిటీకి హిందువులు లేరు. అక్కడ ఓట్లు రావాలంటే క్రిస్టియన్ ఓట్స్ రావాలి. ఎందుకంటే బీజేపీకి యూజువలీ 16% దాకానే వస్తుంది ఓట్లు. బికాజ్ హిందూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ 45% కేరళలో. దాంట్లో ముగ్గురికి స్ప్లిట్ అయిపోతే బీజేపీకి 16 నుంచి 18% దాకా వస్తుంది ఓట్లు. బెస్ట్ సెనారియో. గెలవాలంటే మీకు 30 కావాలి, 30 కావాలి. స్పెషల్లీ ట్రై పార్టీ కాంటెస్ట్ అంటే ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ. 33 అనే కావాలి మినిమం మీకు. క్రిస్టియన్స్ ఓట్ వేశారు సురేష్ గోపికి సార్ త్రిశూర్, ఆయన గెలిచారు.
దానికి రీజన్ నేను చెప్పాను కదా, ఇదంతా ఉంది. అండ్ త్రిశూర్లో క్రిస్టియన్ పాపులేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్. అక్కడ కూడా వాళ్ళ ఫైనాన్షియలీ పవర్ఫుల్. ఇప్పుడు మీరు చూసిన జాయ్ లుకాస్ కానీ, జోసా లుకాస్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్, కళ్యాణ్ ఆఫ్ కోర్స్ ఇస్ ద హిందూ బ్రాహ్మిన్ పాలక్కాడ్ తమిళ్ ఫ్యామిలీ. కానీ మిగతా అన్ని చాలా మటుకు జ్యువెలరీ గ్రూప్స్ అన్ని ఫ్రాన్సిస్ ఆలూకాస్ వీళ్ళందరూ త్రిశూర్ నుంచి. త్రిశూర్లో ఉన్నంత గోల్డ్ షాప్స్ మన హైదరాబాద్ కాదు, మొత్తం తెలంగాణలో లేదు, ఒక చిన్న టౌన్లో. అంత పవర్ఫుల్ కమ్యూనిటీ వాళ్ళు. ఈ కమ్యూనిటీ ఏం చేశారంటే ఈసారి బీజేపీకి ఓటేద్దాం అనుకున్నారు. అది కాంగ్రెస్కి నచ్చలేదు, సిపిఎంకి ప్రాబ్లం లేదు. ఈ ఓట్లన్నీ స్పెషల్లీ సెంట్రల్ కేరళలో అంటే త్రిశూర్, ఎర్నాకుళం, కోటయం ఏరియాస్లో, కొల్లం దాకా వెళ్ళే ఏరియాస్లో, మిడిల్ పార్ట్ అండ్ లోవర్ మిడిల్ పార్ట్ ఆఫ్ కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా పవర్ఫుల్. వాళ్ళ ఓట్లే డిసైడ్ చేస్తారు ఎవరు గెలుస్తారు. ఇంకా వాళ్ళ పార్టీ కూడా ఉంది ఒకటి, కేరళ కాంగ్రెస్ అని. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు. కాదు, కేరళ కాంగ్రెస్ అని మానీ గ్రూప్ ఒకటి ఉంది. మానీ గారు స్టార్ట్ చేశారు, కేఎం మానీ. ఇట్ ఈస్ బేసిక్లీ బ్యాక్ బై ద చర్చ్ డిసైడ్ చేస్తారు ఎవరు క్యాండిడేట్ కావాలని చెప్పేసి. ఇప్పుడు హైబీ ఈడన్ అని చెప్పి కాంగ్రెస్ క్యాండిడేట్ ఎర్నాకుళం నుంచి, హీ వాజ్ డిసైడ్ బై ద చర్చ్. అఫ్కోర్స్ ఆయన కాంగ్రెస్ నుంచి, ఇండియన్ నేషనల్. అంత పవర్ఫుల్ ఉన్న చర్చ్ అని డిసైడ్ చేశారంటే మేము ఈసారి బీజేపీకి ఓటేస్తామని చెప్పి సురేష్ గోపిని కల్పించారు. అది కాంగ్రెస్కి పడలేదు. ఈసారి అరెస్ట్ జరిగినప్పుడు వీళ్ళందరూ లైన్ కట్టేశారు ఛత్తీస్గఢ్కి. పార్లమెంట్లో ప్రొటెస్టు, కేసీ వేణుగోపాల్ ఏమో ఛత్తీస్గఢ్లో, వీళ్ళందరూ వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు. పల్గర్లో సాధువులను చంపినప్పుడు కనిపించలేదు వీళ్ళొక్కరు. పార్లమెంట్లో ఒక ప్రొటెస్ట్ కనిపించలేదు, బయట ఎవరు చేయలేదు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. సో వాళ్ళు ఏంటంటే అక్కడ వెళ్ళి బీజేపీ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడము, కేరళలో ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్ బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడడం, 15-20 నిమిషాలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక వాద్రా వీళ్ళందరూ మాట్లాడుతున్న స్టేట్మెంట్స్. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ రాజుగారు, ఇది కొన్ని ఛానల్స్ కేరళలో చూపించారు క్లియర్గా, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నుంచి ఎవరు కనిపించలేదు. భూపేష్ బఘెల్ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆయనకు తెలుసు అక్కడ లోకల్ పాలిటిక్స్ ఏంటనేది. వీళ్ళతో పడితే, క్రిస్టియన్ గ్రూప్స్ అని పడితే, అండ్ స్పెషలీ దీస్ నన్స్ కమ్ ఫ్రమ్ కేరళ, లోకల్ చర్చ్ కాదు వీళ్ళు, వీళ్ళందరూ అక్కడి నుంచి వస్తారు, డెనామినేషన్ నుంచి. వాళ్ళు యూజువల్లీ వాళ్ళ ఒక స్కూలో, ఒక లెప్రసీ సెంటర్, లేకుంటే ఒక హాస్పిటల్ అట్లా సెటప్ చేసుకుంటారు. వాళ్ళు యూజువల్ అట్లా చేస్తారు క్రిస్టియన్ మిషనరీస్. భూపేష్ బఘెల్ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నాకు తెలుసు ఆయన ఎక్కువ మాట్లాడితే రేపు ఓట్లు కూడా పోతాయి. ఏది హిందువులది, ట్రైబల్ కన్వర్షన్ విపరీతంగా జరుగుతుంది ఛత్తీస్గఢ్లో. దాని వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న టైంలో ఒక చాలా స్ట్రిక్ట్ లా తీసుకొచ్చారు కన్వర్షన్స్ అగేన్స్ట్. ఇప్పుడు బీజేపీకి భయం ఏముంటుంటే, ముందు గ్రామ్ స్టెయిన్స్ మర్డర్ ఒకటి జరిగింది, గుర్తుంటుంది, ఒడిశాలో 1998. ఆ మర్డర్లో బీజేపీ వ్యతిరేకంగా చాలా మటుకు క్రిస్టియన్ కమ్యూనిటీని తీసుకొచ్చిన ఛాన్స్ దొరికింది వీళ్ళకి. దాని తర్వాత మన మణిపూర్లో జరిగిన సంఘటనలో హిందూ టెంపుల్స్ని తగలబెట్టారు, ఎవ్వరు మాట్లాడలేదు కేరళ మీడియాలో. ఓన్లీ క్రిస్టియన్ చర్చెస్ బీజేపీ తగలబెట్టారని చెప్పి కాన్స్పిరసీ, అది కూడా ఓపెన్గా అక్యూజ్ చేశారు. అదే రాజీవ్ చంద్రశేఖర్ వాళ్ళ ఛానల్ ఏషియానెట్ న్యూస్. ఇది కన్సిస్టెంట్గా ఎందుకు చేస్తారంటే బీజేపీ వ్యతిరేకంగా ఒక నెరేటివ్ తీసుకురావడానికి. యాంటీ మైనారిటీ యాజ్ ఇట్ ఈస్ ముస్లిమ్స్ అసలు ఓటేయరు, క్రిస్టియన్స్ వేసి రేపు మళ్ళీ పోతే మా కేరళలో వీళ్ళకి ఎక్కడైనా 2-3 సీట్లు వస్తాయేమో భయం వీళ్ళకి. అది కాకూడదు. దానికోసం ఇప్పుడు కూడా చూడండి, ఇవాళ కూడా ఇంత అయిన తర్వాత కూడా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే, కేరళలో ఉన్న మీడియా, పొలిటీషియన్స్ కాదు, కేరళలో ఉన్న మీడియా డిమాండ్ చేస్తున్నారు బజరంగ్ దళ్ మీద కేసు వేయాలంట. ఏమని అంటే వీళ్ళు ఫేక్ అలిగేషన్ చేశారని చెప్పి ఈ అమ్మాయిలు చెప్తున్నారు, దానికోసం కేసు వేయాలని మీడియా వాళ్ళు చెప్తున్నారు. సో మీడియా ఇస్ టోటలీ కాంప్రమైజ్డ్ కేరళలో. ఇదే మీడియా నాకు వరి ఏంటంటే, నాకు భయం ఏంటంటే, ఇదే మీడియా డిఫెన్స్ మినిస్ట్రీలో, ఫారిన్ మినిస్ట్రీలో తిరుగుతారు వీళ్ళు కరస్పాండెంట్స్. వీళ్ళని ఫస్ట్ బ్యాన్ చేయాలి అక్కడి నుంచి. ఎందుకంటే వీళ్ళు ఏ సీక్రెట్ తీసుకెళ్ళి పాకిస్తాన్కి అమ్ముకుంటున్నారో, ఎక్కడ అమ్ముకుంటారో మనకు తెలియదు. జరుగుతున్నాయి కొన్ని కేసెస్ అలా. ఎస్, డెఫినెట్గా ఉంటుంది. సో ఇట్లాంటి ఛానల్స్ని మోదీ గారు కూడా ఎంకరేజ్ చేయదు. మోదీ గారు తిట్టిన తర్వాత కూడా మోదీ గారు వెళ్ళి ఆ ఛానల్లో ఒకసారి వాళ్ళ యానివర్సరీలో మాట్లాడతారు, లేకుంటే వాళ్ళ గోల్డెన్ జూబ్లీలో మాట్లాడతారు. మనోరమ, మాతృభూమి, ఏషియానెట్ న్యూస్ వీళ్ళందరిది ఇదే పాలసీ. సో అదే పాలసీ మీరు చూసారు ఛత్తీస్గఢ్లో కూడా. ఈ జరిగిన ఇన్సిడెంట్లో రాజీవ్ చంద్రశేఖర్ గారు అనూప్ అక్కడ వెళ్ళి ఏ రోజు బెయిల్ వచ్చిందో ఆ రోజు బెయిల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంట్లో అమిత్ షా గారు చేయి పెద్దగా ఉంది దీంట్లో బెయిల్ రావడంలో. ఎందుకంటే ఎన్ఐఏ కేసు అయిపోయింది. ఇది ఎన్ఐఏ కింద వచ్చింది కేసు. ఫస్ట్ డే కేసు కోర్టు వచ్చిన కోర్టు ఏమన్నా దిస్ ఇస్ ఎన్ఐఏ కేసు అని చెప్పి ఎన్ఐఏ కోర్టుకి పంపించారు. రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎన్ఐఏ కేసులో ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలంటే హోమ్ మినిస్ట్రీ అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ తీసుకోలేదు పోలీస్, వాళ్ళు లోకల్గా రిజిస్టర్ చేసుకున్నారు కేసు. ఆ లీగల్ పాయింట్ మీద రాజీవ్ చంద్రశేఖర్ వాళ్ళు అమిత్ షా గారి మీద ప్రెషర్ పెట్టి పర్మిషన్ ఇవ్వకుండా చూసుకున్నారు. కానీ ఆ క్రెడిట్ రాలేదు.
ఇంత చేసినా కానీ ఆ రాజీవ్ చంద్రశేఖర్ పేరు కానీ అనూప్ పేరు కానీ ఎక్కడ మీడియా ఛానల్లో చూపించట్లేదు. వాళ్ళ ఓన్ మీడియా ఛానల్ ఒక 30 సెకండ్ చూపించారు అంతే. క్రెడిట్ ఇవ్వకూడదు, వస్తే మళ్ళీ బీజేపీ గెలుస్తారు కదా. సో ప్రయత్నం చేసినా కానీ క్రెడిట్ రాలేదు, పార్టీకి రాలేదు, ఎవరికి రాదు కూడా. నేను ఎన్నోసారి నా ట్విట్టర్ హ్యాండిల్కి వెళ్తే మీకు కొంతమంది అంటే సురేష్ గారు మీరు ఎన్ని రోజులు ఏషియానెట్ న్యూస్ని తిడతారు, వాళ్ళు మారు సార్, వాళ్ళు అంతే ఉంటారు, వాళ్ళు యాంటీ హిందూ ఛానల్ అదే. కరెక్ట్, జిహాదీలు కమ్యూనిస్టులు కలిసి నెరేటివ్ సెట్ చేయడం లేదు. ఎందుకంటే నేను ఇదే చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ మనం గెలిచాం కానీ నెరేటివ్లో ఓడిపోయాం. ఇట్లాంటి ఛానల్స్ పెట్టుకొని ఏమని చేస్తున్నాం. బీజేపీ వ్యతిరేకంగా మీరు హిందువులు ఎవడో కొట్టాడని చెప్తే యూపీలో కానీ ఆ న్యూస్ రాదు. అదే టైంలో అక్కడ ఎవడైనా కౌ స్మగ్లింగ్లో పట్టుకున్న ఆయన కొట్టానగానే పెద్ద న్యూస్, 5 minute న్యూస్ వస్తుంది, రిపోర్టర్ అక్కడ వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి లైవ్ అన్నీ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డేంజర్ ఫర్ బీజేపీ. ఈ డేంజర్ బీజేపీకి కేరళలో తెలుసుకున్నంత మంచిది. లేకుంటే ఈ రాజీవ్ చంద్రశేఖర్ చేసుకున్న అదే ఛానల్ ఆయన్నే ఓడిపిస్తారు. ఆయన చేశారు కూడా. ఆయన ట్రివాండ్రం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన వ్యతిరేకంగా అలిగేషన్స్ చేసి ఆ ఛానల్ ఆయన ఓడిపించారు ట్రివాండ్రం నుంచి. వీళ్ళిద్దరిని బయటకు తీసుకురావడానికి సపోర్ట్ చేసి బీజేపీ తప్పు చేసిందా లేకపోతే కరెక్ట్గానే హ్యాండిల్ చేసిందని అనుకుంటున్నారా? బీజేపీ వాళ్ళ చేయాల్సిన చేశారు. చేయకపోతే ఏమంటారు, రాజీవ్ చంద్రశేఖర్ వెళ్ళలేదు, యాంటనీ అయితే అనూపతి అక్కడే ఉన్నారు డే 1 నుంచి, సెకండ్ డే చేరుకున్నారు అక్కడ. మేము ఎట్లయినా వాళ్ళు తీసుకొస్తాం బయట. కానీ ఈ నన్స్ కూడా చూడండి, బయటకు వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా బీజేపీ వాళ్ళు చేశారని చెప్పలేదు. నో గ్రాటిట్యూడ్, జీరో అన్నమాట. చేయరు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ముందే చెప్పేశారు, మీ క్రెడిట్ ఇవ్వకండి బీజేపీకి, మిమ్మల్ని ఇడిపించుకొని తీసుకొస్తుంది కదా. ఇదే ప్రాబ్లం, మీకు చూస్తుంటారు కదా, ఎక్కడో ఇల్లు కట్టించిన కాన్స్టిట్యున్సీలో ఒక ముస్లిం కాన్స్టిట్యున్సీలో ఓటు బీజేపీకి రాలేదు. అది పరిస్థితి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.